రెస్టారెంట్లో తినే బిర్యానీ కంటే ఆదివారం ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ విధంగా ఇంట్లోనే పులావ్ చేసుకొని వేడివేడిగా చికెన్ కర్రీ పెరుగు పచ్చడితో తింటే ఆదివారం గడిచిపోతుంది కదా. 2 గ్లాసుల బియ్యాన్ని అరగంట నానపెట్టేసుకోండి. రైస్ కుక్కర్ పాత్రలోకి లైట్గా ఆయిల్ వేసి హోల్ బిర్యానీ దినుసులు, గుప్పెడు జీడిపప్పు వేసి దొరగా వేయించేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోండి. ఇలా వేస్తే పిల్లలకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా. బాగా కలిపేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి మగ్గనివ్వాలండి. కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోండి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది పులావు. ఇంట్లో ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఇందులోకి ఇప్పుడు 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. మనం నానపెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం కదా, 4 గ్లాసుల నీళ్ళైతే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి రేషియో. నానపెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలిపేసుకొని రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని చికెన్ కర్రీ పెరుగు పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు కదా. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం?